హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చి అద్దరిపోయే టేస్ట్తో చికెన్ పులావ్ అండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ కూడా అంతే అద్దరిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పీస్ చూసారు అంత పర్ఫెక్ట్ కుక్ అయిందో, చాలా మెత్తగా జ్యూసీగా ఉంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, డెడ్లీ కాంబినేషన్ నిజంగా. ఇది చికెన్ పులావ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నాకైతే చాలా చాలా ఇష్టం. నేను చూపించినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బిర్యానీ హండీ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసేసుకోవాలి. అంటే షాజీరా, దాల్చిన చెక్క, లవంగ, అనాస్ పువ్వు ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు కొంచెం ఉల్లిపాయ మగ్గేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేగుతుండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేయాలి. నేను మీడియం సైజు టమాటోలు 3 తీసుకున్నాను, వాటిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా 2 నిమిషాలు మగ్గాక ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. ఇందులో ఎప్పుడైనా సరే పులావ్ కానీ బిర్యానీ కానీ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే మనం ఒక గుప్పెడు పుదీనా కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను, అంటే 30 కేజీ చికెన్ తీసుకొని వేసుకున్నాను. ఈ చికెన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే నీరు కొంచెం ఎగిరే వరకు ఉడికించుకోవాలన్నమాట, 2-3 నిమిషాలు. చికెన్ ఇందులో మీరు మరీ పెద్ద పీసెస్ అక్కర్లేదు, కొంచెం కర్రీ కట్లా కొట్టించుకొని వేయించుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా చూసారా, కొంచెం నీరు ఎగిరింది కదా, కొంచెం చికెన్లోని పచ్చివాసన పోతుంది కదా. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా అంటే ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. మీ దగ్గర బిర్యానీ మసాలా లేదనుకోండి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి, ఏం పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా విస్క్ చేసి పెట్టుకున్న పెరుగును కూడా 1 అరకప్పు వేసుకోవాలి. ఈ పెరుగు కమ్మగా ఉన్నది తీసుకోండి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా పెరుగులో నీళ్లు కూడా ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బిర్యానీకి అదే పులావ్కి సరిపడా వాటర్ని కూడా పోసుకోవాలి. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను. దీంట్లోనే వాటర్, ఈ పులావ్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అరచక్క నిమ్మరసం వేసుకొని 1/4 టీ స్పూన్ జాజికాయ పౌడర్ని వేసుకోండి. మస్ట్గా చెప్తున్నాను, జాజికాయ పౌడర్ వేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి నీళ్ళని మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం గంట ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను, అంటే 1కి 2 చప్పున నీళ్లు పోసుకోవాలి, 1 కప్పుకి 2 కప్పులు చప్పున నీళ్ళని పోసుకోవాలి. అలా వేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత ఒక పావు గంట లో ఫ్లేమ్లో పెట్టి దమ్మిచ్చేసుకోండి. అంతే, చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. రైస్ చూసారా భలే పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. పావు గంట తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. పీస్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. అంతే సింపుల్గా టేస్టీగా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా వడ్డించుకొని తింటే అసలు మీరు ఎంత తింటున్నారో ఏంటో కూడా మీకు తెలియకుండా తినేస్తారో, అంత బాగుంటుంది. నన్ను నమ్మండి, మస్ట్ ట్రై అని చెప్తాను నేను. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. రెగ్యులర్గా మీరు చేసేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, మీరే నాకు చెప్తారు పీస్ ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిందో. ఇందులో చికెన్ గ్రేవీ కలుపుకొని, గోంగూర కలుపుకొని సైడ్గా ఇందులో చికెన్ ముక్కతో పాటు ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే ఉంటుందండి నిజంగా. టేస్ట్ మాటలు ఉండవు కొన్నిసార్లు చెప్పడానికి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.